ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో. ఇదంతా ఇప్పుడు యాక్చువల్లీ అనస్థీషియా క్రీమ్ అనమాట, నమ్మంటారు. సో ఇన్ని చోట్ల ఇప్పుడు మనకి లేజర్ ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. అంటే మన ఫేస్ రేపటి నుంచి ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీరే ఆలోచించుకోండి. నేను డే బై డే నా ఫేస్ మొత్తం నేను పెడతాను. నా డైలీ వాక్స్లో కూడా మీరు ఇలా ఫేస్ చూసి అయితే భయపడిపోవద్దు. బికాజ్ ఎందుకంటే ఇది నాకు మస్ట్ అండ్ షుడ్గా జరగాల్సిన ట్రీట్మెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎంత క్లియర్ అయిపోయిందో నాకు ఫేస్ మొత్తం ఇప్పుడు అంతే క్లియర్ అయిపోవాలి. దాని నుండి నేను మళ్ళీ సఫర్ అవ్వకూడదు, నాకు మళ్ళీ నా పాత స్కిన్ లాగా రావాలని చెప్పేసి ఇప్పుడు నేను ఈ ఫేస్ అనేది మళ్ళీ నేను ఇలా లేజర్ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాను. మేడంని ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు కూడా చూపిస్తాను, చూడండి. లిటరల్లీ అంటే ఇదంతా ఏంటంటే తిమ్మిరెక్కడానికి అనమాట. ఇప్పుడు మనకి లేజర్ ఇచ్చినప్పుడు కూడా మనకి పెయిన్ తెలియకుండా ఉండటానికి. సో ఇన్ని రకాలుగా ఇక్కడ ఒక్కటి ఉండేది, దీనికి ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇది పోయింది. బట్ ఇదంతా స్ప్రెడ్ అయిందనమాట ఇలా. అది మీకు ఎవరికి కనబడవు వీడియోస్లో. యాక్చువల్లీ వీడియోస్లో ఎప్పుడు ఏం టెన్షన్ అంటే వీడియోస్లో ఏంటంటే జస్ట్ నార్మల్గా మీకు కనిపిస్తాను, మాట్లాడతాను అంతవరకే. సో వీడియోస్లో కనిపించడం కనబడదు కాబట్టి మీకు ఇప్పుడు ఇది క్లియర్గా చూపిస్తున్నాను అంతే. ఓకేనా? స్టే ట్యూన్. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురువుగారు బి రామరాజు గారు. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి 9676212827. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కి వితౌట్ మెడిసిన్ నాకు 2000 నేను పే చేశాను అనమాట. ఇది లాస్ట్ టైం కూడా నేను నరేంద్రరావు గారి దగ్గర కూడా అంతే పే చేశాను. బట్ గాయస్, నా ఫేస్ నాకు వచ్చేయాలి, నార్మల్ అయిపోవాలని చెప్పి ప్రే చేయండి. అక్క ఇవన్నీ వద్దు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే కొన్ని తప్పవు. ఎందుకు అంటే నా ఫేస్ నాకే చూస్తుంటే చిరాగ్గా అనిపిస్తుంది. ఫస్ట్లో నా ఫేస్ మీద అసలు ఎటువంటి కనీసం చిన్న స్క్రాచ్ కూడా ఉండేది కాదు. ఆ రకంగా ఉన్న నేను ఇప్పుడు ఈ రకంగా అయిపోయిందనమాట. నేను ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మీకు మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. కచైని మేడం ఇది స్కిన్ స్టూడియో అని చెప్పేసి మళ్ళీ మీకు ఇది మీరు ప్రమోషన్ అనుకున్నారు. ఎందుకంటే నేను బిల్స్తో కలిపి మీకు మొత్తం పెడతాను. ఇదైతే ప్రమోషన్ కాదు. నేను బాగా నమ్మి ఈ మేడం దగ్గరకు వస్తారనమాట. సో వచ్చినవే మీకు షేర్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ నేను తీసుకున్న ఓపీ దగ్గర నుంచి ప్రతిదీ బిల్లు ఉంది నా దగ్గర. సో అవన్నీ మీకు నేను షేర్ చేస్తాను. స్కిన్ స్టూడియో అని చెప్పేసి ఎంవిపిలోనే అనమాట, సెక్టర్ 5 అనుకుంటా. మీరు గూగుల్ మ్యాప్స్లో స్కిన్ స్టూడియో కచ్చేని మేడం అని చెప్పేసి అంటూ వచ్చేస్తుంది. డైరెక్ట్ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పడేస్తుంది గూగుల్ మ్యాప్, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఓలా, ఊబర్ ఏదైనా సరే అవుతుంది హ్యాపీగా. మీరు ఎవరైనా స్కిన్ డిసీజెస్తో బాధపడితే మాత్రం మేడం దగ్గర 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది ప్రమోషన్ కానే కాదు, ఓన్ ఎక్స్పీరియన్స్తో డబ్బులు ఖర్చు పెట్టమని నేను మీకు చెప్తున్నాను. బికాజ్ ఇది మీకు 10 మందికి యూజ్ అవుతుందని చెప్పేసి. ఓకేనా? సో ఇప్పుడైతే నేను ట్రీట్మెంట్కి అయితే రెడీ అవుతున్నాను. మేడం వచ్చిన తర్వాత నాకు ఎలా ఇస్తారు ట్రీట్మెంట్ అనేది కూడా నేను షూట్ చేస్తాను. నిత్యం ఇక్కడే ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇదంతా ఏంటంటే కొంచెం ఒక 1 వీక్ ఫేస్ అంతా బన్ అనిపిస్తుంది. అది పోయిన తర్వాత క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకేనా? అది చూస్తూ ఉండండి ఏమవుతుందో, ఏం జరుగుతుందో. ఓకే. సో ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. తెలియట్లేదా మీకు? చిన్న రెడ్ స్పాట్స్ వచ్చినాయి కదా. సో ఇది రేపటికి ఫుల్ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా ఉంది నా ఫేస్. ఇంటికి వెళ్ళాక క్లియర్గా చూపిస్తాను. ఓకే. ఇదిగోండి స్కిన్ స్టూడియో, స్కిన్ హెయిర్ కాస్మెటాలజీ అనమాట. మేడం దగ్గర చాలా బాగుంటుంది ట్రీట్మెంట్. మీరు ప్రమోషన్ అనుకుంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఇదంతా ప్రూఫ్స్తో. ఇందులోనే బిల్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి నేను పే చేసిన బిల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే. ఓన్లీ మెడిసిన్కి అనమాట ఇది. అండ్ ఇంకోటి
ఇవన్నీ కూడా నేను పే చేసిన బిల్స్. ఇదొకటి. ఇదే కాకుండా ఇది మేడం రాసిన ప్రిస్క్రిప్షన్ అన్నమాట. ఇది ప్రిస్క్రిప్షన్. అండ్ ఇదొక బిల్. ఓకే, ఇవన్నీ బిల్స్ అన్నమాట. మీకు అన్ని ప్రూఫ్స్తో చూపిస్తున్నాను నేను. ఇదైతే నిజంగా ఇది కాదండి, ఏమంటారు, ప్రమోషన్ అయితే కాదు. స్కిన్ స్టూడియో. మీరు ఒక్కసారి మేడంని కన్సల్ట్ అయ్యారనంటే మాత్రం సూపర్ అసలు. అండ్ ఇప్పుడు నా ఫేస్కి నేను క్రీమ్ రాశాను. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే లాస్ట్ టైం అయినా నాకు కాలిన మచ్చల్లాగా బ్లాక్ స్పాట్స్ వస్తాయి. బట్ ఈసారి ఏంటంటే మేడం ఎంత బాగా క్యూర్ చేశారంటే, మేడం ఒకటే చెప్పారు, మీ మొత్తం ఫేస్ మీద మీకు ఏ మార్క్స్ లేకుండా అయితే నేను చూసుకుంటా, మీరు ఏం ఆలోచించకుండా హ్యాపీగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి. వెరీ హ్యాపీ ఫర్ దట్ వర్డ్స్ అసలు. యాక్చువల్లీ కాచాయిని మేడం దగ్గర ట్రీట్మెంట్ అయితే మటుకు చాలా బాగుంది. తన దగ్గరికి ఇప్పుడు అంటే చాలామంది ఎప్పుడు ఖాళీ ఉండదు. వెళ్ళాము అంటే మనం ఒక 2 hours వెయిట్ చేసేలాగే వెళ్ళాలన్నమాట. బట్ వెయిట్ చేసినందుకు మనకి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. వైజాగ్ పీపుల్కి యూజ్ అవుతుంది కాబట్టి వీడియో చెప్తున్నాను. ఎందుకు అంటే ఇది ఎంవిపి జంక్షన్లోనే ఉంటుంది, స్కిన్ స్టూడియో అని చెప్పేసి. మీరు గూగుల్ మ్యాప్స్లో కొడితే డైరెక్ట్గా మీకు ఎంవిపి సెక్టర్ 5 అనుకుంటా. సో సెక్టర్ 4 ఎంవిపి కాలనీ సెక్టర్ 4 అనమాట. మీకు స్కిన్ స్టూడియో అనగానే మీకు ఊబర్ కానీ అన్నీ ఏదైనా బుక్ అయితే హ్యాపీగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కాచాయిని మేడం దగ్గరికి వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇంకోటి ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందే. ఏంటి అంటే జాగ్రత్తగా ఉండండి. ఐ మీన్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోండి. బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా కొన్ని చూసుకోండి. అండ్ బ్యూటీషియన్స్ కూడా అదే చెప్పాను. బట్ ఏంటి అంటే నాకు యాక్చువల్గా ఇక్కడ చాలా చిన్నది అప్పుడు వచ్చింది. అది ట్రీట్మెంట్ అయినప్పుడు ఏమైందంటే ఈ టిష్యూ ఉంటుంది కదా, టిష్యూతో తుడిచినప్పుడు అది మళ్ళీ నాకు ఎక్కడెక్కడ పెట్టేయటం వల్ల ఏంటంటే అది మళ్ళీ మొహం అంతా స్ప్రెడ్ అయిందనమాట. అండ్ ఇదేంటంటే యాక్చువల్గా అది క్యూర్ చేయకపోతే ఇంకా స్ప్రెడ్ అవుతుంది తప్పించి ఇంకేం ఉండదు. అందుకనే ఇదేంటి క్యూర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఐ మీన్ క్యూర్ చేసుకోవడం మీన్స్ లేజర్ తీసుకోవాలి. లేజర్ కూడా ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఇక్కడ చిన్న కొన్ని ర్యాషెస్ ఉన్నాయి. అవి ఏంటంటే పెద్దవవ్వలేదు కాబట్టి వాటికి ఏంటంటే లేజర్ ఇవ్వలేదన్నమాట. పొక్కు అనేది పైకి రావాలి, అప్పుడు లేజర్ ఇచ్చి ఆ పొక్కును తీసి బ్లడ్ వచ్చే వరకు కూడా పొక్కును తీస్తారు. కొంచెం పెయిన్ ఉండదు, పెయిన్ఫుల్గా అనిపించినా సరే అదైతే క్లియర్ అయిపోతుంది. సో ఎవరైనా సరే బెస్ట్ ట్రీట్మెంట్. నేను ఇది ప్రమోషన్ వైజ్ అస్సలు చెప్పట్లేదు, మీకు ఆల్రెడీ పేమెంట్స్ అన్నీ కూడా నేను చూపించాను కదా. ఎవరైనా వచ్చి చూపించుకోవాలనుకుంటే హ్యాపీగా చూపించండి. మేడం దగ్గర అయితే మటుకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది కాచాయిని మేడం. ఆవిడకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో నేనైతే నా ఫేస్ ఇది సెకండ్ డేకి నేను కొన్ని క్రీమ్స్ ఇచ్చారు. ఆ క్రీమ్స్ RRకే అప్లై చేస్తూ ఉన్నాను. ఎండలోకి అసలు వెళ్ళట్లేదు. ఎండలోకి వెళ్తే ఏమవుతుందంటే ఫేస్ మండుతుంది అనమాట. సో అందుకనే నేను ఎండలోకి వెళ్ళట్లేదు, ఏసీ వేసుకొని ఇంట్లోనే ఉంటున్నాను. సో ఇదేంటంటే ఇది మొత్తం టోటల్గా మళ్ళీ మనకి క్లియర్ స్కిన్ రావడానికి 1 week అయితే టైం పడుతుంది. బట్ 5 daysకి నన్ను రమ్మన్నారు ఇక్కడ మచ్చలు తగ్గపోతాయి. ఇవి ఆల్మోస్ట్ నిన్న మీకు చూపించిన వీడియోకి ఇప్పటికి మీకు రిజల్ట్ వచ్చి తెలుసుకొని ఉంటుంది. ఇక్కడ బ్లాక్ స్పాట్స్ మొన్న చూపించాను కదండి, చూడండి ఇక్కడ. సో అవేమి ఇప్పుడు లేవన్నమాట. ఇంకా అలాగా తగ్గిపోతాయి, మనకు 5 daysలో అవి తగ్గిపోతాయని చెప్పేసి మేడం చెప్పారు. అవి నాకు క్లియర్ అయిపోతే చాలు. చాలా వరకు నా ఫేస్ని ఆగం చేసేసినాయి అవి. సో మీరు ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లేడీస్కి మెయిన్గా ఫేస్ వాల్యూ అండి. మనకి దాని మీద ఏమైనా చిన్నది వచ్చిందంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. సో జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఎటువంటి స్కిన్ పరంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం డెఫినెట్గా వైజాగ్ పీపుల్కి అయితే స్కిన్ స్టూడియోకి ఒక్కసారి వెళ్ళండి. వెరీ గుడ్ రిజల్ట్, అసలు చాలా బాగుంది కాచాయిని మేడం దగ్గర ట్రీట్మెంట్. అండ్ మేడం కూడా చాలా ఫ్రెండ్లీగా ట్రీట్మెంట్ ఇస్తారు, సరదాగా ఉంటారు. నాకు బాగా నచ్చారు ఆవిడ అంటే ఆవిడ ట్రీట్ చేసే విధానం నచ్చింది నాకు. అందుకే ఇన్నిసార్లు వీడియో పెడుతున్నాను. నేను పే చేసుకొని వీడియో పెట్టడం అనేది ఎప్పుడు జరగలేదు. బట్ ఏంటంటే నాకు నచ్చింది ఆవిడ దగ్గర ట్రీట్మెంట్, జెన్యూన్ ట్రీట్మెంట్ ఇది. సో అందుకని ఇన్నిసార్లు
అండ్ పీసీఓడి గురించి కొంతమంది నాకు మెసేజెస్ కామెంట్స్ అబ్బో మన ఎక్కడది ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది కదండి పీసీఓడి డ్రింక్ గురించి. సో దాని గురించి నేను డిస్క్రిప్షన్లో లింక్ను అది మీకు పెడతాను. ఆ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ డ్రింక్ హ్యాపీగా తీసుకోవచ్చు. తీసుకొని మీరు వాడండి, మీకు రిజల్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా? ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. ప్రోమో కోడ్ అండ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఆర్మోర్ 42 అనమాట. 42 రకాల పళ్ళుతో చేసిన డ్రింక్ అది కూడా ప్రమోషన్ కాదు యాక్చువల్లీ. నిత్తు తల్లికి వాడాను కాబట్టి దానికి రిజల్ట్ బాగుంది పీసీఓడికి అని చెప్పేసి మీ అందరికీ షేర్ చేసుకున్నాను. ఓకేనా? మరి అది కావాలని అనుకుంటే కింద లింక్ పెడుతున్నాను, అది కూడా మీరు బుక్ చేసుకోండి. ఓకే, మరి స్టే ట్యూన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాలతక్క.